అంతకుముందు ఉదయం 7 గంటలకు నేతలు కార్యకర్తలతో కలిసి హైదరాబాద్లోని తన నివాసం నుంచి బయలుదేరిన చంద్రబాబుకు తెరాస నేతలు విద్యార్థుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు తెలుగుదేశం శ్రేణులు పోలీసులు యత్నించగా తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. పలు చోట్ల తెలుగు తమ్ముళ్లు బాబుకు ఘన స్వాగతం పలికారు. రైతు పోరుబాట యాత్రను అడ్డుకుంటామన్న తెలంగాణ ఐకాస హెచ్చరికల నేపథ్యంలో భారీ భద్రత మధ్య చంద్రబాబు వరంగల్ జిల్లా పయనమయ్యారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన బాబుకు పలుచోట్ల అడ్డంకులు ఎదురయ్యాయి. తెరాస శ్రేణులు, విద్యార్థులు, తెలంగాణ వాదులు ఓరుగల్లుకు వెళ్లకుండా అడ్డుకునేందుకు యత్నించారు. తార్నాక వద్ద బాబు వాహన శ్రేణిని అడ్డుకునేందుకు యత్నించిన విద్యార్థులపై పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించడం ఉద్రిక్తతకు దారితీసింది. అనంతరం ఉప్పల్ చేరుకున్న బాబుకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. తెలుగుదేశం జెండా ఆవిష్కరించిన ఆయన వరంగల్ వైపు పయనమయ్యారు. ఈ క్రమంలో వంగపల్లి వద్ద చంద్రబాబు వాహన శ్రేణిని అడ్డుకునేందుకు తెరాస శ్రేణులు యత్నించగా తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు వారిని చెదరగొట్టారు. చంద్రబాబు పర్యటన దృష్ట్యా ఆలేరు, భువనగిరిలో తెరాస నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. భువనగిరి వద్ద బాబు కాన్వాయ్ను అడ్డుకునేందుకు యత్నించిన తెరాస శ్రేణులను తెలుగు తమ్మిళ్లు చెదరగొట్టారు. బాబు పర్యటనను నిరసిస్తూ ఆలేరు వద్ద తెలుగుదేశం వాహనాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు చేసేందుకు నిరసనకారులను పోలీసులు చెదరగొట్టారు. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని మర్చిపోలేం. మాధవరెడ్డి అమర్హాయ్.